వైదేహి గారు నమో మెహర్ బాబా, పుష్పలత గారు హారతి, సులోచన గారు చల్లని నా స్వామి. జై బాబా మహారాజ్ని. జై బాబా జ్యోతి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం పుష్పలత గారు ప్రభుకి హారతిస్తారు. సులోచన ధనలక్ష్మి గారు చల్లని నా స్వామి పాడతారు. జై బాబా అండి. వైదేహి గారు. జై బాబా అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. జోహారులివి శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి అరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై. జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై. జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. జై బాబా అండి. వైదేహి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అంటే రియల్ ట్రెజర్ అనే సెకండ్ పార్ట్ లో తెలుగు ట్రాన్స్లేషన్ శ్రీమతి గౌరీ అప్పారావు గారు చేశారు.
ఆ తెలుగు ట్రాన్స్లేషన్ రెండో భాగం సత్య సంపదలో ఉన్నాం. ఈరోజు కురుషద్ తుది రోజులు అని చెప్పి ఈరోజు కురుషద్ గురించి రుస్తుం బి ఫర్హాటి మనకి తెలియజేస్తున్నారు. మనకి ఈ పేరు మనకి అందరికీ విదితమే. ఆవిడ గురించి రుస్తుం చెప్పేది మనం ఈరోజు తెలుసుకుందాం. కురుషద్ మొదటి నుండి బాబా మండల్లో ఉండేది. ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో బాబాను మొట్టమొదటిసారి చూశారు కురుషద్. తర్వాత బాబాతో చేరి మంజిల్ ఈమీం రోజుల నుండి బాబా సేవ చేసుకున్నారు కురుషద్. బాబా భౌతిక శరీరం త్యజించిన పిదప ట్రస్ట్ కాంపౌండ్లోనే తన జీవితాన్ని గడిపారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆవిడ ఎక్కువగా కదలలేకపోవడంతో ఆమె పెంచుకున్న కొడుకు సుధాము, ఆయన భార్య ఆశ ఆమెను జాగ్రత్తగా చూసుకునేవారు. ఆవిడ కంటి చూపు కూడా సరిగా ఉండేది కాదు. మనుషుల నీడ మాత్రమే ఆమె కనిపించేది. వారి ముఖాలు చూడలేకపోయేది కురుషద్దు. కానీ ఆవిడ ఎప్పుడూ నవ్వుతో, పదునైన జ్ఞాపక శక్తితో మరియు సాదా సీదా హృదయంతో ఉండేది. నేను కూడా ట్రస్ట్ కాంపౌండ్లోనే ఉంటూ ఉండడంతో ఆవిడ గురించి తెలుసుకునే అదృష్టం నాకు కలిగింది అన్నారు రుస్తుం. కొత్తలో నేను ఆమెను అప్పుడప్పుడు కలిసేవాడిని. తర్వాత ఆవిడ కోరిక మీదట ప్రతిరోజు ఆమెను కలిసేవాడిని. అలా చేయడం నాకు కూడా ఆనందంగా ఉండేది. అలా మా బంధం ఎంత బలపడిందంటే ఒక్కరోజు నేను ఆమె వద్దకు వెళ్ళకపోయినా ఆమె నా గురించే అడుగుతూ నన్ను రమ్మని ఎవరితోనైనా కబురు పంపేవారు. నేను వారి వీధి గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఆవిడ ఎవరిది అని ప్రశ్నించగా రుస్తుం, చీమల మల్లయోధుడు అనగానే ఆవిడ హాయిగా నవ్వుకునేది. చిన్న హాస్యానికి కూడా హాయిగా నవ్వుతూ ఉండేదావిడ. చెప్తున్నారు రుస్తుం. అసలు రుస్తుం మెహరాజాదులో ఉండిపోవడానికి గల కారణం కూడా మండలి వాళ్ళండి. ఆ మండలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. అతని అతని ఉద్దేశం కూడా అదే. అంటే మండలి వాళ్ళు హ్యాపీగా ఉంటే బాబా హ్యాపీగా ఉంటారు. అక్కడ వాతావరణం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఏమాత్రమైనా కోపంగా గాని, డల్‌గా గాని ఉంటే వాతావరణమే కాదు, బాబా కూడా బాధపడతారనే ఒక ఉద్దేశంతో ఉంటాడు రుస్తుం మెహరాబాద్‌లో కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాడు. రుస్తుము ఖుర్షిద్‌ని పరిచయం చేసుకోవడం, అది రోజు వెళ్ళడం, ఒక్కరోజు రాకపోయినా ఖుర్షిద్ అడగడం, ఇవన్నీ కూడా ఆవిడతో అవినావ సంబంధం ఏర్పడింది నాకు అని చెప్తున్నాడు. ఒకసారి ఇలాగే ఆవిడ అంటే కళ్ళు అంటే అంతగా కళ్ళు ఆనేవి కాదు కదా! కనబడేవి కావు కనుక రుస్తుం రాగానే ఎవరది అని అడిగితే సరదాగా ఆవిడ పెట్టిన పేరనమాట. చీమల మల్లయోధుడు అనగానే ఆవిడ చాలా హాయిగా నవ్వుకునేది. చిన్న హాస్యానికి కూడా హాయిగా నవ్వుతూ ఉండేదావిడ. అంటే అంత అనారోగ్య పరిస్థితులు, అంత కళ్ళు కనిపించకపోయినా కూడా ఆవిడ ఎప్పుడూ కూడా పదునైన జ్ఞాపక శక్తి, నవ్వుతో జీవితాన్ని తీసుకెళ్ళడం. నిజంగా చాలా గ్రేట్ గొప్ప సోల్ అండి పురుషోత్తు నిజంగా. నేను నా పని ఒత్తిడిలో ఆమె వద్దకు వెళ్ళడం మర్చిపోయినా ఆవిడ మాత్రం నన్ను మరిచేది కాదు. రమ్మని కబురు పంపిస్తూ ఉండేది. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఆవిడతో గడిపిన సంఘటనలో ఒక సంఘటన ఆవిడ చివరి రోజుల్లో జరిగింది. అతి ముఖ్యమైనది. అది మీకు తెలియజేస్తాను అంటున్నాడు రుస్తుం. ఆవిడ తన పనులన్నింటినీ చక్కబరుచుకుంటూ నన్ను సహాయం చేయమనేది. ఆవిడకు తాను మరణిస్తానని తెలిసిపోయినప్పటికీ నాతో ఎప్పుడూ నేరుగా అనలేదు. కానీ అప్పుడప్పుడు తన సమయం దగ్గర పడిందని సూచనలు మాత్రం ఇచ్చేది కుర్షద్. ఈ విషయం నేను వారి కొడుకు, కోడలికి చెప్పాను. కానీ వారు నమ్మలేదు. నేను మాత్రం ఈ విషయం పసిగట్టి మెహరాబాదులో ఉండే అందరికీ ఆమె త్వరలో మన నుండి దూరం కావచ్చు. వీలైనంత సమయం ఆమెతో చివరిసారిగా గడపండి అని చెప్పేశాను అందరితో. ఆవిడిచ్చిన మొదటి సూచన ఈ విధంగా ఉంది. గుజరాతీలో ఆవిడ జీవిత చరిత్ర గురించి నేను కురుషద్దు మాట్లాడుకున్నాం. ఆవిడ జీవిత చరిత్ర ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ ఆమె ఇంగ్లీష్ అంత బావుండదని, కథల్లోని మాధుర్యం లోపిస్తుందని ఆవిడ భావన. డేవిడ్ రాఫో ఆవిడ కథను ఇంగ్లీష్లో రికార్డ్ చేశాడు. దానికి ఒక పుస్తక రూపం తెస్తాడు. అందులో బాబాతో కురుషద్ జీవితం గురించిన వివరంగా ఉంటుంది. అంటే కురుషద్దుతో యొక్క అనుబంధాన్ని చెప్తున్నాడు. ప్రతిసారి కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడిని. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే ఆవిడ కబురు పంపేవారు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆవిడ జ్ఞాపకాల్లో నేను గుర్తుండడం అని చెప్తున్నాడు. అలాగే తన పనులు అన్నిట్లో కూడా పనులన్నీ చేసుకుని కురుషద్ దగ్గరికెళ్తే కురుషద్ సాధ్యమైనంత వరకు తన పనులు తను చేసుకునేది. కానీ కొన్ని సహాయాలు ఈ రుస్తుముని అడిగేట. తను చాలా ఇష్టంగా చేసేవాడిని అని చెప్తున్నాడు.
ఆఖరికి ఆవిడ తను కొన్ని మాటల సందర్భంలో నా సమయం దగ్గరికొచ్చింది అనేట. తనకర్థమైంది కానీ, ఆవిడ పెంచుకుంటున్న కొడుక్కి, కోడలికి అర్థం కాలేదు. నేను మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పాను. ఇలా అంటున్నారు కనుక త్వరలో కురుషద్ మనని వదిలి వెళ్ళిపోవచ్చు. ఆవిడతో సమయం ఎక్కువ గడపండి అని చెప్పేవాట. అలాగే ఒకసారి కురుషద్ చెప్పిన ఒక సంఘటన చెబుతాను. అది చివరి రోజుల్లో అని చెప్తున్నాడు రుస్తుం. గుజరాతీలో ఆవిడ జీవిత చరిత్ర ఉందిట. అది ఇంగ్లీష్‌లో రాయించారు. అంటే రికార్డ్ చేయించారు. నా ఇంగ్లీష్ అంత బావుండదు. దానివల్ల మాధుర్యం లోపిస్తుందేమో అని చెప్పి ఆవిడ బాధపడుతోంది. డేవిడ్ రాఫో అనే అతను ఇంగ్లీష్‌లో ఆవిడ రికార్డ్ చేశాడు. కానీ అది ఇంకా పుస్తక రూపం తేవాలి. అందులో ఏముంటుంది? ఇప్పుడు మనం ఇరిచిని తలుచుకున్నా, మణిని తలుచుకున్నా, మెహరాన్ తలుచుకున్నా, ఎవరిని తలుచుకున్నా బాబాయే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు బాబాతో మమైకమైపోయి సర్వార్పణ అయిపోయిన ధూళిగా ఉన్న మండలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కురుషద్ కథ అంటే ప్రత్యేకంగా ఏముండదు. బాబాతో కూడిన కురుషద్ జీవితమే ఉంటుంది అందులో. అదే చెప్తున్నాడు రుస్తుం కూడా. కురుషద్కు రాఫో ఆలోచన బాగా నచ్చింది. త్వరగా ఆ పని మొదలు పెట్టాలని ఆమె కోరింది. అంటే డేవిడ్ రాఫో రికార్డ్ చేశారు కదా ఆమె వాయిస్ ని. అదంతా కూడా ఓ పుస్తక రూపం తెమ్మని అడుగుతుంట కురుషద్. త్వరగా ఆ పని మొదలు పెట్టాలని ఆమె కోరింది. జనవరి నుండి మే వరకు ట్రస్ట్ పని చాలా అధికంగా ఉంటుంది. బావు విదేశీ యాత్రకు వెళ్తే నాకు ఖాళీ దొరుకుతుందని ఆమెకు చెప్పాను. ఈ డేవిడ్ రాఫో రికార్డ్ చేసిన దాన్ని ఇంగ్లీష్ లో రాయమంటోంది, పుస్తక రూపం చేయమంటోంది రుస్తువుని. దానికి రుస్తుం చెప్తున్నాడు నాకు ట్రస్ట్ పనులు చాలా ఉన్నాయి. అంతేకాకుండా బావు కనుక విదేశీ యాత్ర వెళ్తే కనుక నాకు టైం కుదురుతుంది. అప్పుడు నేనైతే చెయ్యగలను ఈ పని అన్నట. కురుషద్దు వీటన్నిటినీ ఒప్పుకుంది. పాపం ఆ ప్రాజెక్ట్ గురించి ఆమె రోజు నన్ను అడిగేది. అలా మే నెలాఖరు వరకు అడుగుతూనే ఉంది. బావూజీ విదేశీ యాత్రకు వెళ్ళాడు. కానీ కురుషద్ జీవిత చరిత్ర రికార్డింగ్ గురించి శ్రద్ధ కనపరచలేదు. అడగనూ లేదు. నేను ప్రస్తావిస్తూ, కురుషత్, మీ జీవిత విశేషాలను గుజరాత్లో రికార్డ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం. నేను కూడా ఖాళీగానే ఉన్నాను. ఎప్పుడు మొదలెడదాం చెప్పండి అన్నాను కురుషత్తో. కురుషత్ దిగాలుగా చూస్తూ, చాలా ఆలస్యం అయిపోయింది రుస్తుం, పోనీ అంది. మొదట్లో నాకు అర్థం కాలేదు. అందుకనే మళ్ళీ అన్నాను. మే సెలవులు మొదలయ్యాయి. మరలా జూన్లో యాత్రికులు వచ్చే వరకు మన దగ్గర బోలెడంత టైం ఉంది కురుషద్ అన్నాను నేను కురుషద్దుతో. కురుషద్దు రెండోసారి చాలా స్పష్టంగా, నాకు చాలా ఆలస్యమైపోయింది. సరిపడా సమయం లేదిప్పుడు. కాబట్టి ఆ ప్రాజెక్టు గురించి మరిచిపో. ఇంకా చాలా విషయాలు నీ సహాయంతో పూర్తి చేయాలి నేను అన్నారు కురుషద్. నేను కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాను. కానీ ఆ మాటలను పక్కకు పెట్టి ఆమె ఉండే రూము నుండి ఆమెను వేరొక గదికి, అంటే రంగులు వేస్తున్న కారణంగా వేరొక గదికి మార్చారని అలా ఉందేమో అనుకున్నాను. అంటే ఆవిడ ఒక గదిలో అలవాటు పడిపోయింది కదా! వేరే గదికి మార్చడం వల్ల అలా ఏనా డిప్రెషన్‌లో మాట్లాడుతోందేమో అనుకున్నాడు. అర్థం కాలేదు రుస్తుంకి. చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు పుస్తకం చేయవలసిన అవసరం లేదు. ఇలా మాట్లాడుతోంది కురుషద్దు. పిదప మరొక సంఘటన జరిగింది. ప్రతి ఉదయం నేనామెను కలిసినప్పుడు ఆ రోజు తన జాతకం ఎలా ఉందో పేపర్‌లో చదివి చెప్పమనేది కురుషద్దు. తర్వాత ఆ రోజు రాబోయే యాత్రికుల పేర్ల లిస్టును చదవమనేది. వారిలో తనకు సన్నిహితంగా ఉండే వారి పేర్లేవైనా ఉంటే చాలా సంతోషపడిపోయేది కురుషద్. అలా పేర్లు చదువుతుండగా డేవిడ్ రాఫో మరియు బాబ్ అండర్‌వుడ్ పేర్లు విని చాలా సంబరపడింది కురుషద్. డేవిడ్ ఆవిడ జీవిత చరిత్రను ఇంగ్లీష్‌లో తయారు చేస్తున్నారు. కురుషద్దు అతనికి ఆ పుస్తక ముద్రణ మిగిలిన విషయాలలో పూర్తి అధికారాన్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నది. బాబు ఎప్పుడు వస్తున్నారని నన్నడిగింది. నేను చెప్పగానే ఆమె ఇక ఆపు అంది. ఆ లిస్టులో పేర్లు ఒకసారి చూసి, నీలాదేవనే ఆవిడ అంటే కురుషద్దికి చాలా సన్నిహితురాలట. ఆ పేరు ఉందని కురుషద్దికి చెప్పాను. అప్పటికి చాలా ఆలస్యమైపోయింది అన్న కురుషద్దు మాటలు నాకు అదోలా అనిపించాయి. మరలా నీలాదేవి ప్రస్తావన తీసుకుని వస్తే అదే మాట అన్నారావిడ. ఆవిడ అలసటగా ఉన్నారేమో, విశ్రాంతి తీసుకుంటారని వెళ్ళడానికి నేను లేస్తే, కూర్చో అని ఇతర విషయాలు మాట్లాడడం ప్రారంభించారు కురుషద్దు. ఆవిడ ఎప్పటికప్పుడు ఇండికేట్ చేస్తోంది చాలా ఆలస్యమైంది, చాలా ఆలస్యమైందని. ఒకరోజు ఏంటంటే సడెన్‌గా ఆ రోజు తన జాతకం అంటే సరదాగా చేసే పనులు ఇవన్నీ కూడా. జాతకం చూడమండం, ఆ రోజు యాత్రికుల లిస్ట్ చూడమండం, అందులో డేవిడ్ రాఫో అతను జీవిత రికార్డ్ చేశాడు కదా! అతను ఇంకోతను వస్తున్నాడని తెలిసి సంతోషించడం, ఆవిడకి ఎంతో సన్నిహితురాలైన ఆ నీలాదేవి రావడం ఇవన్నీ కూడా ఆవిడకి సంతోషంగా అనిపించాయి. కానీ పేర్లు చదివాక మధ్యలో ఆపు అంటూ
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మళ్ళీ ఆ మాటే మాట్లాడారట కురుషదు. ఆమె నన్ను ఇలా అడిగారు. కోమాలోకి వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా చూసావా? ఆ స్థితిలో అలా ఎన్నాళ్ళుంటారు? కోమాలో ఉన్నవానికి జనం మాట్లాడుకునేది వినిపిస్తుందా? కోమాలో ఉన్నవాళ్ళు వినగలరని మణి చెప్పే మాటను కురుషది చెప్పాను. సడన్ గా అందుట వెళ్ళిపోతాను అంటే రుస్తుముని కూర్చోబెట్టి, కోమాలో ఉన్న వాళ్ళని ఎవరైనా నువ్వు చూసావా? వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ కోమాలో ఉన్నవానికి జనం మాట్లాడుకునేది వినిపిస్తుందా? ఇది ఆవిడ ప్రశ్న. కోమాలో ఉన్నవాళ్ళు వినగలరని సోదరి మణిజ ఒకసారి చెప్తే ఆ మాటే రుస్తుం కురుషిది చెప్పాట. బాబా ప్రేమికులు కోమాలోకి వెళ్ళినా వారి బంధువులకు మణి సందేశాలను పంపించి వారి వద్ద కోమాలో ఉన్న వ్యక్తి చదివి వినిపించమనేవారు. మణి చెప్పినట్టుగా చేశామని ఆ వ్యక్తి తన సమాధానాన్ని సౌజ్ఞల ద్వారా లేదా తల ఊపడం ద్వారా ఇచ్చారని వారు మణికొత్తులు రాసేవారు. అంటే బాబా సందేశాలు ఉంటాయి కదా! అలా ఎవరైనా కోమాలోకి వెళ్ళిపోయారని లెటర్ రాస్తే, మణి కొన్ని బాబా సందేశాలు పంపించేట. అది వాళ్ళ దగ్గర చదవమనేదిట. నిజంగా వాళ్ళు చదివితే కనుక ఆ కోమాలో ఉన్న వ్యక్తి అర్థమైనట్లునో, ఇంకొంచెం చదవమన్నట్లుగానో సౌజ్ఞలు చేసేవారట మౌనంగా. అలా సౌజ్ఞలు చేశారని తిరిగి మళ్ళీ మణికి రిప్లై ఇచ్చేవారు కాబట్టి, కోమాలో ఉన్నవాళ్ళు వినగలరు అన్న విషయాన్ని సోదరి మణిజ చెప్పిన విషయాన్ని రుస్తుంబి ఫల్హాటి ఖుర్షిద్‌కి చెప్పాడు. ఆ నేను ఇదంతా చెప్పగా కురుషదు చాలా సంతోషించింది. ఇదే విషయంపై ఆవిడ చాలా రోజులు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది కోమాలో ఉండి కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత స్వస్థత పొందిన వారు తాము కోమాలో ఉన్నప్పుడు చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయని చెప్పిన సందర్భాలున్నాయని నేను కుర్షదికి చెప్పాను. ఒకరోజు ఆవిడ నాతో, నేను కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు అందరినీ నాతో మాట్లాడమని చెప్పు. మరో విషయం, నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళకండి. అక్కడ కృత్రిమంగా ప్రాణాలు నిలుపుకోవడం నాకిష్టముండదు. ఇంకా నేను చేయవలసిన పనులు కొన్ని ఉండిపోయాయి. వాటిలో నీ సహాయం నాకు కావాలి రుస్తుం అన్నారు ఖుర్షద్. ఎంత ముందు చూపుతో మాట్లాడుతున్నారు చూడండి ఖుర్షద్. ముందు కోమా గురించి అడిగారు. ఇప్పుడే ఖుర్షద్ అంటే రుస్తుం ఇంకో విషయం కూడా చెప్పాడు. ఈ కోమాలో ఉన్నవాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరాలకో, కొన్ని నెలలకో బయటకొచ్చాక వాళ్ళు చెప్పారట. మేము మాట్లాడలేం కానీ చుట్టూ ఏం జరుగుతుందో మాకు తెలిసేది అని. ఆ విషయం కూడా ఖుర్షిద్‌కి చెప్పాట. ఖుర్షిద్ అప్పుడు వెంటనే అందట, నేను గనక కోమాలోకెళితే నా దగ్గరికి అందరూ రండి. నాతో మాట్లాడండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేయొద్దు. ఆ కృత్రిమ ప్రాణాన్ని నిలుపుకోవడం నాకిష్టం లేదు. అంటే ఆక్సిజన్ పెడతారు కదా! అలాంటివేమీ నాకిష్టం లేదు. నేనిక్కడే ఉంటాను. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నీ సహాయం కావాలి అందుట రుస్తుంతో ఖుర్షిద్. అలా ఆవిడ చెబుతూ ఉంటే నా హృదయం బరువెక్కింది. ఆవిడ జీవిత చరిత్ర రద్దుపత్రులను జిరాక్స్ చేసి తెమ్మన్నారు. తెచ్చి ఇచ్చాను. కొంతమంది ప్రేమికులను వచ్చి తన వద్ద నుండి వారి పత్రులను తీసుకుని వెళ్ళమని చెప్పింది. అలా చేసినా కూడా ఇంకా కొన్ని ప్రతులు ఆమె వద్ద మిగిలిపోయాయి. అవి ఎవరెవరికి ఇవ్వాలో ఆవిడ చెప్పిన పేర్లను వాటిపై రాశాను. పిదప ఆవిడ నా వైపు తిరిగి ఆ ప్రతులన్నిటినీ నాకిస్తూ వీటిని నీ దగ్గరుంచు. వాళ్ళు వచ్చినప్పుడు వారికిచ్చేయి అన్నారు కుర్షద్. మీరే స్వయంగా వారికిస్తే బావుంటుందేమో అన్నాను నేను. నీవే ఇచ్చేయి రుస్తుం. వాళ్ళిక్కడికి వచ్చినప్పటికీ లేట్ అయిపోతుంది అన్నారు. ఆవిడ ఎక్కువ కాలం మన మధ్య ఉండరేమోనన్న అనుమానం నాలో కలగగానే నా గుండె నీరైపోయింది. ఆవిడతో సరదాగా గడిపిన సమయాలు నాకు గుర్తుకు వచ్చాయి. ఆ తర్వాత రోజుల్లో ఆమెకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నిటినీ తిన్నారు. కానీ చాలా తక్కువగా తిన్నారు కురుషెద్దు. ఆవిడ నాతో, నేను అన్నీ తినడానికి చాలా ఆసక్తిగా ఉండేదాన్ని, కానీ ఆ ఇష్టం ఇక లేదు అన్నారు నాతో. అంటే తిండికి సంబంధించిన సంస్కారాలన్నీ ఖచ్చయిపోయాయన్నమాట అన్నాను నేను ఆవిడతో. ఆవిడ పెద్దగా నవ్వారు. కానీ తాను వెళ్ళిపోవడానికే సిద్ధమవుతున్నట్లు అనిపించింది నాకు. ఋషికేశ్‌లో శరీరాలను దహనం చేసేటప్పుడు సరిపడా కలప, నెయ్యి వాడకపోతే సగం కాలాక దేహాన్ని కుక్కలు పీక్కు తింటాయట కదా! తన శరీరాన్ని దహనం చేసేటప్పుడు సరిగా నెయ్యి, కలప వాడేటట్టు చూడాలి సుమా అన్నారు ఖుర్షిద్. నా అస్థికలను కొన్ని మెహరాబాదు చెట్ల వద్ద, కొన్ని నదులలో కలపాలి. ఆ రోజు వర్షం కురిస్తే బావుండును అని నాతో అన్నారు. అంటే ఆవిడ నిత్యం ఇదే మాట్లాడుతున్నారు. అంటే ఆవిడ చాలా ఇష్టమైన పదార్థాలున్నాయట. అవన్నీ తినడానికి ప్రయత్నిస్తే తినలేకపోయారు. ఇంకా నాకు 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 దగ్గర పడింది అంటే తినడానికి ఆసక్తి లేదు అంటే కొంచెం హాస్యంగా రుస్తూమన్నట.
ఆ తిండికి సంబంధించిన సంస్కారాలన్నీ అయిపోయాయేమో అంటే నవ్వారట ఆవిడ చాలా హృదయపూర్తిగా. ఆ తర్వాత చెప్పారట, "నేను కనుక మరణిస్తే ఆ సగం సగం కాలకుండా ఆ నెయ్యి అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంచు. ఆ రోజు వర్షం పడితే బావుండునని" కూడా రుస్తుంతో అంటే అంత చనువు, అంత ఇష్టం రుస్తుం అంటే ఖుర్షిద్‌కి. అందుకని ప్రతి విషయం ఆయనతో షేర్ చేసుకుంది. అది మనకి రుస్తుం తెలియజేస్తున్నాడు. అని నాతో అన్నారు. అహ్మద్ నగర్‌లో అగ్ని దేవాలయంలో పనిచేసే పండితుడు కురుషెద్దుకు స్నేహితుడు. అతనిని రమ్మని కురుషెద్దు కోరగా 2 సార్లు నేను వెళ్లి చెప్పినా కూడా అతను రాలేదు. మరలా వెళ్లి చెప్పి వస్తానని ఆమెతో అంటే, పోనీ టైం లేదు. చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి రుస్తుం అన్నారు కురుషెద్దు. అంతలో డేవిడ్ రాఫో రావడం జరిగింది. అతనికి విషయమంతా చెప్పి వీలైనంత ఎక్కువ సమయం ఆమెలో గడపమని చెప్పాను. డేవిడ్ వెళ్ళాక బాబు వచ్చాడు. అతనికి కూడా అంతా వివరంగా చెప్పాను. ఆ రోజుల్లో బావూజీ విదేశాలలో ఉన్నారు. బావు ఎప్పుడు ఇండియాకు వస్తారని ఖుర్షద్ నన్నడిగారు. నేను చెప్పగా చాలా ఆలస్యమైపోతుంది అన్నారు మళ్ళీ. బాబూజీతో ఏమైనా పనుందా అని నేనడిగినప్పుడు లేదు. ఆయన ఆఫీసుకు వెళ్లే ముందు ప్రతి ఉదయం నన్ను కలిసి వెళ్తారు. అది గుర్తుకు వచ్చింది అన్నారు ఖుర్షద్. అలా ప్రతిరోజు బాబు ఆమెను కలుస్తారన్న విషయం నాకంతవరకు తెలియనే తెలియదు. తాను చేయవలసిన పనుల లిస్టు చూసుకుంటూ ఒకరోజు ఆమె హమ్మయ్యా అన్నీ పూర్తి చేసేశాను అన్నారు. మరో పని మిగిలి ఉందని నేను చెప్పినా కూడా ఆమె దానిపై శ్రద్ధ కనపరచలేదు. ఆవిడ నా వైపు తిరిగి మెహరాబాద్లో పనిచేయడం ఆపేయి, ట్రస్ట్ ఆఫీసులో మాత్రమే పనిచేయి అన్నారు నాతో. ఆవిడ ప్రణాళికేసేసుకుంటోంది. అంటే సమయం దగ్గర పడింది కనుక ఒక్క విషయం రుస్తుమ్‌కి షేర్ చేసుకుంటోంది. అందుకే రుస్తుమ్ కూడా ఆ వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు. ఆవిడ అస్తమాటికి ఈ మాట అంటోంది కనుక ఎక్కువ సమయం ఆవిడతో గడపండి అని. ఆఖరికి అహ్మద్ నగర్ అగ్ని దేవాలయంలో ఉన్న ఆవిడ ఫ్రెండ్‌ని కూడా చెప్పినా కూడా రాలేట అతను. 2 సార్లు పిలిచాట రుస్తుమ్. అంటే చూడాలనుకుంటోందని. కానీ రాకపోయేసరికి ఇంక మూడోసారి పిలవద్దని ఆహ్, ఖుర్షిద్ చెప్పేసింది. ఆఖరికి బావూజీ గురించి అడిగింది. బావూజీ విదేశాల్లో ఉన్నారు కదా! ఎప్పుడొస్తారు? అంటే చెప్పాడు. చాలా ఆలస్యమైపోయింది అనుకుంది. అనుకుని ఆ తర్వాత తెలిసింది రుస్తుంకి. అంటే రోజు ఆవిడ ట్రస్ట్ ఆఫీస్‌కి ఆయన వెళ్ళేటప్పుడు ఖుర్షిద్‌ని చూసి అప్పుడు ఆఫీసులో పనులు చేసేవాట. ఆ విషయం నాకు తెలిసింది అని చెప్తున్నాడు రుస్తుం. ఆవిడ నన్ను మెహరాబాద్ వెళ్ళొద్దని చెబుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. అక్కడ నేను చేయవలసిన పని ఉందని, అవసరమైతే సుదామ్‌తో ఫోన్ చేయించండి. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను అన్నాను. అలాగే అన్నారు. ఆ రోజుల్లో నేను ట్రస్ట్ ఆఫీసులో సోమవారం నుండి గురువారం వరకు, గురువారం నుండి సోమవారం వరకు మెహరాజాద్‌లో పనిచేసేవాడిని. గురువారం సాయంత్రం నేను ఖుస్రు క్వార్టర్స్ నుండి మెహరాబాద్ వెళ్ళవలసుంది. పురుషుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని నేను ఊహించలేదు. ఆవిడ పని మొత్తం అయిపోయింది. వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాను. అంటే ఆవిడ అన్నారు కదా! నేను అనుకున్న పనంతా అయిపోయిందని. అలా అనుకుంది కనుక ఖుర్షిద్ అందిట. "నువ్వు ట్రస్ట్ ఆఫీస్‌లోనే పనిచేయి. నువ్వు మెహరాబాద్ ఎళ్ళొద్దని." ఎందుకంటే మెహరాబాద్‌లో నాకు చాలా పనులున్నాయి. అలా ఎలా కుదురుతుంది? మీరు ఫోన్ చేయించండి సుధామ చేత, మీ అబ్బాయి చేత. నేను వెంటనే మీ దగ్గర వాళ్తాను అని చెప్పాడు. అయినా కూడా తను సోమవారం నుంచి లక్ష్మీవారం వరకు మెహరాబాదు, గురువారం నుంచి మళ్ళీ సోమవారం వరకు మెహరాజాదు. అతని డ్యూటీస్ అనమాట. ఓసారి గురువారం సాయంత్రం కుర్సు క్వార్టర్స్‌లో ఉన్నట్టతను మెహరాబాద్‌లో. అంటే ఇంత తొందరగా కురుషది వెళ్ళిపోతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటున్నాడు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఇండికేట్ చేస్తూనే ఉంది. చాలా ఆలస్యమైంది. నా పనంతా అయిపోయింది అంటున్నా కూడా నాకు ఏమనిపించిందంటే ఆవిడ వెళ్ళిపోయినా పర్వాలేదులే అనిపించింది మనసులో అంటున్నాడు రుస్తుం. శనివారం సాయంత్రం నా కొరకు ఒక పాశ్చాత్యుడు ఎదురు చూస్తున్నట్లు వాచ్‌మెన్ చెప్పాడు. ఆ వచ్చిన వాడి పేరు గాని, అతను ఎలా ఉంటాడో కూడా వాచ్‌మెన్ చెప్పలేకపోయాడు. దానికి పెద్ద ప్రాముఖ్యతనివ్వకుండా ఆ రాత్రి మెహరాబాదు స్టాఫ్ క్వార్టర్స్‌లో పడుకుండిపోయాను. ఆ మర్నాడు ఉదయం కూడా ఎవరో నా కొరకు ఒక విదేశీయుడు అడిగినట్లు చెప్పగా పురుషద్ గాని నా కోసం కబురు పంపారేమో అనుకున్నాను. అయినా అవసరమైతే సుధాంతో ఫోన్ చేయించమన్నాను కదా అని కూడా అనుకున్నాను. ఆదివారం మధ్యాహ్నం నేను స్టేవ్ మెరోనీని కలిసినప్పుడు అతడన్నాడు, రుస్తుం నీకోసం బాబ్ అండర్వుడ్ నిన్నటి నుండి చూస్తున్నాడు అన్నాడు. బాబ్ అంటే కురుషెద్దు నుండే అయి ఉంటుంది అనుకుంటూ ఎందుకో తెలుసా నీకు అని అడిగాను. లేదు అతడు చెప్పలేదు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆవిడ నన్ను మెహరాబాద్ వెళ్ళవద్దని చెబుతూనే ఉంది. ఏమైందో ఏమిటో అనుకుంటూ నేను నా సామాను సర్దుకుని మోటార్ సైకిల్‌పై బయలుదేరాను. నేను ట్రస్ట్ ఆఫీసులోనికి ప్రవేశించగానే బయట సుదాము మరియు ఆఫా
కనిపించారు. వారు కురుషదికి కుదుపు వస్తోందని అలా అరగంట కొనసాగగా డాక్టర్ మత్తు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడెలా ఉన్నారు అడిగాను నేను. ఆవిడ నిద్రపోతున్నారు అంది ఆవిడ కోడలు. ఆవిడ వద్ద నేను కూర్చోవచ్చా అడిగాను. ఆఫా తల ఊపి కురుషద్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు అంది. నేను ఆవిడ ఉన్న గదిలోకి ప్రవేశించగానే మత్తుగా కళ్ళు తెరిచి ఎవరది అన్నారు. యథాప్రకారం రుస్తుం చీమల కుస్తీ వీరుడు అన్నాను. అంత బాధలో కూడా కురుషద్ నవ్వుతో నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నానా? నేను చనిపోతే మాత్రం ఏమవుతుంది? ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అంది కురుషద్ నాతో. సరే అని ఆవిడ పక్కనే ఆ సాయంత్రం ఆ రాత్రంతా గడిపాను. అంతా బాగానే ఉందనిపించింది. డాక్టర్లు వచ్చి ఆమెను పరీక్షించి అంతా బావుంది అన్నారు. కానీ ఆవిడ సమయం ఆసన్నమైందని నాకు తెలుసు. ఆ రాత్రంతా నేను ఆవిడితో ఉన్నప్పుడు నాకప్పగించిన పనులను మరలా ఒకసారి నాతో చెప్పారు ఆవిడ. ఒక సమయంలో ఆవిడ మంచం అంచును చూపిస్తూ బాబా అంచున కూర్చున్నారు అంది. డాక్టర్ యాన్ వస్తే అదే స్థానం చూపిస్తూ బాబా అక్కడ కూర్చున్నారు అంది. కాసేపాగి నాతో వెళ్ళి పడుకో, నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను, రేపు ఉదయాన్నే మళ్ళీ రా అన్నారు. అదే రాత్రి సుధాం కుమార్తె డాక్టర్ చదవడానికి మీరా డాక్టర్ చదవడానికి మెడికల్ కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళనుంది. మరునాటి ఉదయం నేను కురుషది గదిలోకి వెళ్ళగానే ఆవిడ చాలా బాధపడుతూ ఇబ్బందిగా కనబడింది. అంటే ఆవిడ చివరి రోజుల గురించి చెప్తున్నాడు కదా! ఆ రోజు ఏం జరిగింది, కురుషద్ ఎలా విడిపోయారన్నది మనకి వివరిస్తున్నాడు. 2 సార్లు మెహరాబాద్‌లో తనుండగా కబురొచ్చింది. కానీ వాచ్‌మెన్ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల అతనంత పట్టించుకోలే. ఆఖరికి ఒకతను కనిపించి నిన్ను బాబు ద్వారా కబురొచ్చిందంటే ఏంటి కబురంటే చెప్పలేకపోయాడు అతను కూడా. బాబ్ అనగానే ఇంక ఖుర్షీదే గుర్తుకొచ్చింది. ఏదో అర్జెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుందని గబగబా బండి మీద మెహరాజాద్ అదే ట్రస్ట్ ఆఫీస్‌కొచ్చాడు. అప్పటికే ఖుర్షీద్ పరిస్థితి బాగోలేదు. డాక్టర్ మత్తుమందిచ్చారు. అయినా కూడా అతను లోపలికెళ్ళి ఖుర్షీద్‌ని పలకరిద్దామనుకునేసరికి ఆవిడే అడిగేసింట ఎవరది అని. అంత బాధలో కూడా ఎవరది అని అడగడం, తను ఎప్పట్లాగే చీమల కుస్తీ వీరుడంటాడు కదా! ఆ మాటనడం, ఆవిడ నవ్వడం జరిగింది అని చెప్తున్నాడు. ఆవిడ ప్రతిసారి నా సమయం ఆసన్నమైందని చెప్తూనే ఉంది. కానీ ఆ రోజు పరిస్థితి బానే ఉంది. నేను పొద్దునుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నాను. డాక్టర్లు కూడా బావుందన్నారు. కురుషిద్ కూడా వెళ్ళిపోమని చెప్పింట. మార్నింగ్ రమ్మని చెప్పింట. అలా ఆ రోజు జరిగిందని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒకరోజు మార్నింగు అంటే మళ్ళీ మొన్నాడు పొద్దున్న ఆవిడ కలవడానికెళ్తే ఆవిడ అందరితోని చెప్తుంట. బాబా నా మంచం అంచున కూర్చున్నారు అని. వచ్చిన యాన్ అన్న ఆవిడ ఇరిచ్చి సెక్రటరీ కింద చేస్తున్నారు కదా! ఆవిడకి కూడా బాబా నా మంచం అంచున కూర్చున్నారు అని చెప్పింట. ఈ సుధామన్ పెంచుకున్నారు కదా! వాళ్ళ కుమార్తె డాక్టర్ చదవడానికి మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి బయలుదేరుతున్నారు. అప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ మన కళ్ళకు గట్టినట్టు చెప్తున్నాడు రుస్తుం. మరునాటి ఉదయం నేను కురుషద్ గదిలోకి వెళ్ళగానే ఆవిడ చాలా బాధపడుతూ ఇబ్బందిగా కనబడింది. ఆవిడ బాబా ఆరతులను వరసపడి పాడుతున్నారు. మెహ్రా కూడా అప్పుడే లోనికి వచ్చారు. వీపు చాలా బాధగా ఉంది, రుద్దమని మెహ్రాను కోరారావిడ. మెహ్రా వెళ్ళాక నన్ను రుద్దమంటే నేను చేశాను. అంతలో ఎరిచి మెహ్రా జాది నుండి వచ్చాడు. బయటికి వెళ్లి ఎరిచిని కలిసి వస్తానంటే ఆవిడ సరే అన్నారు. ఇది చాలా ఉందండి. ఇంకా 4 పేజీలుంది. రేపు మిగిలిన విశేషాలు తెలుసుకుందాం. ఇరిచి ఏమంటాడు, మెహ్రా ఏమన్నారు, ఇలాంటి విషయాలు కూడా మనం రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. భారతి పుష్పలత గారు, చలని నా స్వామి సులోచన. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहरा मनोहरा मनिज सहोदरा हारति गुणरादि गुरु महारति गुणरादि गुरु मेहर मनोहर मनिज सहोदर हारति गुणरादि गुरु महारति गुणरादि गुरु आदि गुरु आदि गुरु आदिशक्ति अवतारुडवु मेहर मनोहर
మనిజ సహోదర హారతి గుణరా ఆది గురు మహారతి గుణరా ఆది గురు ఏ విధి మేరా నిన్ను ప్రేమించెను ఏ విధి మేరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరా ఆది గురు మహారతి గుణరా ఆది గురు ఎరుచు ఎరుచి గణసేమను ఎరుచు ఎరుచి గణసేమను ఆరుచి గణని మముని సేవలో ఆరుచి గణని మముని సేవలో మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరా ఆది గురు మహారతి గుణరా ఆది గురు మండలిని కేటోలర్పణ హీరో మండలిని కేటో అర్పణ హీరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరా ఆది గురు మహారతి గుణరా ఆది గురు అవతార్ మెహర్ బాబా की जय जय बाबा रजनी गाరు థ్యాంక్ యూ జై బాబా जय बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय चलनी मा स्वामी तेलवीयवैया चलनी मा स्वामी तेलवीयवैया నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగు మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అందరికీ జయ బాబా రజనీ గారు జయ మెహర్ బాబా అండి జై బాబా అండి జై అందరికీ బాబా జై అండి జై బాబా అండి అందరికి జై బాబా జై అందరికీ బాబా జై బాబా అందరికీ జై జై బాబా అండి బాబా అందరికీ జై బాబా జై బాబా